హాయ్ ఫ్రెండ్స్, దేశ భద్రత విషయంలో దేశం మీదకి ఇంకెవడైనా పక్క దేశపోడు వస్తున్నాడంటే ఖచ్చితంగా ఈ దేశం కోసమే మనం నిలబడతాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ హిన్ హౌస్లో ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే మన ఇండియాలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరి వైపు అయితే ధర్మం ఉంటుందో వాని వైపే నిలబడతాం. ఇక్కడ మనం నిలబడ్డది కూడా ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్న ఈ యూత్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ సిస్టమ్ విషయంలో అకౌంటబిలిటీ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారు. దానికి మద్దతుగానే ఢిల్లీలో ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన విధానం, దానికి దేశవ్యాప్తంగా మద్దతు రావడం, ఇవాళ ప్రయాగరాజ్, పూణే, కోల్కతా, నెక్స్ట్ వచ్చేసి మన పాట్నా, ఇట్లా రకరకాలుగా అన్ని దేశం నలుమూలల వైపు నుంచి వీళ్ళకి మద్దతు వస్తుంది. ఇది రోజు రోజుకి పెరుగుతూ పోతుందే తప్ప ఎలాంటి అది వ్యానిష్ అవ్వడం కానీ పలచబడడం కానీ ఇట్లాంటివి జరగట్లేదు. ఇవన్నీ చూసి బీజేపీ వాళ్ళకి మండుతుంది. ఎంత మండుతుందంటే, అబ్బా మేము ఇన్ని రోజు మేము రాముని పేరు చెప్పుకొని రాజకీయాలు చేసినాము, ఇప్పుడు ఇలా కొత్త తలనొప్పి వచ్చి పడ్డది కదా అని చెప్పేసి మోడీకి, మన రాజమౌళి ఈగ సినిమాలో సుదీప్ని ఆ ఈగ ఎట్లయితే ఇబ్బంది పెట్టిందో ఇవాళ ఈ బొద్దింక కూడా మోడీని ఆ విధంగా ఇబ్బంది పెడుతుంది. అందుకే అర్ధరాత్రి వచ్చి వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు సారు. ప్రధానంగా ఈ మోదీ ప్రభుత్వాన్ని ఈ దేశం ఏం కోరుతుంది, ఆ ధర్మేంద్ర ప్రధాన అనేటోని పక్కకు తీసి ఇంకొక మీ పార్టీ నుంచి ఇంకొక మంత్రిని చేయండి, మంచి లీడర్ని చూసి ఇంకొక మంత్రిని అప్పగించండి. ప్రధాన డిమాండ్ అదే కదా, ఇంకేమన్నా చేయమంటున్నారా? దీంట్లో బీజేపీ వాళ్ళకి జీర్ణం కాక, ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వలేక, మా పార్టీకి సంబంధించిన మేము రాజీనామా చేస్తే మా కిరీటం మూడు కింద పడుతుంది కదా, మా పరువు ఏం కావాలి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టు. మీ ఈగోలు మీవన్నీ మడత పెట్టి జేబులో పెట్టుకోండి. ఇక్కడ ఇవేమి నడవవు. మీకు వ్యతిరేకంగా దేశం మొత్తం ఇవాళ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందంటే అది మీ ఫెయిల్యూర్సే కారణం. నేను ఇంతకుముందు ఒక పోస్ట్ పెట్టిన, ఎన్ని రకాలుగా మీరు స్కామ్స్ చేసిర్రో ఒక్కొక్క దాని గురించి వివరించి ముందు వీడియోలలో మాట్లాడతాను నేను. దానికి తోడు ఇక్కడ లోకల్లో, మా తెలంగాణలో ఉన్న ఈ లోకల్లో ఉన్న లీడర్స్ ఒక వేస్ట్ ఫెలో ఏం మాట్లాడతాడంటే, మూడు వచ్చినప్పుడు రేపులు చేయాలని ఒకడు మాట్లాడతాడు, ఇంకొకటి ఏం మాట్లాడతాడంటే పేపర్ లీకేజ్ కానీ రాష్ట్రం ఏముంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 148 పేపర్ లీక్స్ అయినాయి. అవి సెంట్రల్కి సంబంధించినవి. ఈ సిబిఎస్ఈ తర్వాత ఈ నీట్ పేపర్ ఇట్లాంటివి చాలా అయినాయి. 148 స్టేట్ లెవెల్లో మా దగ్గర ఉన్న విద్యాశాఖ మంత్రి ఎవడు? మా ముఖ్యమంత్రి, మా విద్యాశాఖ మంత్రి. వానికి అకౌంటబిలిటీ లేదు. కానీ ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారు, దేశంలో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దానికి అకౌంటబిలిటీ ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తే ఎడ్యుకేషన్కి సంబంధించిన మినిస్టర్ రాజీనామా చేయాల్సిందే. రేపటి రోజు ప్రధానమంత్రి అకౌంటబిలిటీగా ఉండాల్సిన పరిస్థితి వస్తే ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాల్సిందే. దేశ ప్రజలు ఇప్పుడు అవేర్లో ఉన్నారు, ఏ ఇష్యూ మీద అయినా మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ప్రొటెస్ట్ అవుతుంది. రేపటి రోజు ఈ ఇథనాల్ మీద, E20 పెట్రోల్ మీద కూడా మాట్లాడే రోజులు వస్తాయి. ఇంకా ముందు హెల్త్ సిస్టమ్ గురించి మాట్లాడతారు. ఇట్లా చాలా విషయాల మీద మాట్లాడబోతున్నారు. ఇప్పుడు మొదలైన ఈ ఉద్యమము ఇన్ ఫ్యూచర్ కంటిన్యూ అవుతుంది. మీరు దీన్ని కంట్రోల్ చేయలేరు. సో అందుకే మోడీ అర్ధరాత్రి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పెట్టే స్టేజ్కి చేరుకున్నది బీజేపీ. మీకు అకౌంటబిలిటీ ఉంటే మీరు నెగ్గుకొస్తారు, లేకపోతే మీ చాప్టర్ క్లోజ్ అంతే. నెక్స్ట్ ఎవడొస్తాడా, ఎవడు పరిపాలిస్తాడా అనేది సెకండ్ ఇష్యూ. ఇక్కడ బీజేపీ వర్సెస్ ఇప్పుడు ఈ జెన్జీ యువత, ఈ బీజేపీకి సంబంధించిన ఈ అంధభక్తులు మాట్లాడినట్టు ఇంకా మీరు మాట్లాడే మాటలకు అకౌంటబిలిటీ లేదు. ఎవరు నమ్మడు. ఇంకా మీరు ఏమైనా చేసుకోండి, నమ్మే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.